కృష్ణా జిల్లా కానూరు కట్టపై ఉన్న ఇళ్లకు అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 11వ తేదీలోపు ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఖాళీ చేయకపోతే పాకలు పీకేస్తామంటూ బెదిరించారు. దీంతో సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి బాధితులు పెనమలూరు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చారు. బాధితులకు దేవభక్తుని చక్రవర్తి మద్దతు తెలిపారు. ఎంఆర్ఓకి వైసీపీ బాధితుల తరపున వినతిపత్రం అందజేశారు. బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు కేటాయించాలన్నారు. ఇక చంద్రబాబు పేదలకు 2 సెంట్లు ఇస్తానన్నారని 2 సెంట్లు ఇళ్లు ఇచ్చాకే పాకలు తీయాలన్నారు. పేదల జోలికొస్తే సహించేది లేదన్నారు ఆయన. పేద ప్రజలు వారి యొక్క నివాస గృహాలని వెంటనే తొలగించాలని 4వ తారీఖు 6వ నెలలో గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు వారికి నోటీసులు ఇవ్వడం జారీ చేయటం, వెంటనే 8వ తారీఖు వారికి అందుకుంటాం. 11వ తారీఖల్లా ఖాళీ చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో లేకపోతే మేము తొలగిస్తామని చెప్పి వాళ్ళు ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. గత 40 సంవత్సరాల పైబడి నుంచి ఆ గ్రామంలో పంచాయతీగా ఉన్నటువంటి కానూరు గ్రామం అనేక పర్యాయాలుగా కొనసాగినటువంటి తరుణం నుంచి మున్సిపాలిటీగా ఆవిర్భావం అయ్యేంత వరకు కూడా వారు అనేక సంవత్సరాల నుంచి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు నివసించినటువంటి ప్రదేశం అప్పట్లో పంట కాలంలో, ఆ పంట కాలంకి ఇరుపక్కల వారు లేని వాళ్ళు కాబట్టి నివసిస్తానికి భవనాలు ఏర్పాటు చేసుకోవడం, చిన్న చిన్న పాకలు రేగుల షెడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి యొక్క మేము ఎలా చేస్తాము 25 సంవత్సరాల నుంచి అక్కడే మా మనుగడ, మా పిల్లలకి స్కూల్సే కానీ మరి మేము గేదెలు మేపుకొని ఒక్కొక్కరు స్కూళ్ళల్లో పనులకి వెళ్ళి కష్టపడుకొని అప్పులు చేసుకొని బురదల్లో నీళ్ళల్లో మరి ఒక్కొక్క గవర్నమెంట్ చక్రి అని చెప్పినట్టుగానే మరి ఒక్కొక్క గవర్నమెంట్ మాకు ఒక్కొక్క రీతిగా మాకు పునరావృతి జరిపించింది. మరి ఉన్న పళంగా మరి 8వ తారీఖునేమో మాకు నోటీసులు ఇచ్చి పంపిస్తే మరి మేము అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడద్దు, కంగారు పడద్దు అమ్మ, మనందరం కలిసేసి కమిటీగా చక్కగా వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర కలిసి ఆయన్ని మీట్ అయ్యి మనకి కొంచెం సమయం ఇస్తాము అని చెప్పేసి అడిగారు. అలాగేనని చెప్పేసి మరి వచ్చినందుకు మరి ఎంఆర్ఓ గారిని కలిసి మరి మాకు ఎక్కడన్నా సరే పునరావస్థ కల్పించి మరి మేము ఆ ఊరైతే వదిలి వెళ్ళలేమండి. ఎందుకంటే మేము పుట్టి పెరిగింది, మా పిల్లలం కూడా అక్కడే పుట్టి పెరిగి బతుకుతున్నాము. మాకు ఇంకా ఆసరా అనేది ఎక్కడ లేదు. మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా వేసేస్తే మేము ఎలా బ్రతకగలుగుతాము? మా పిల్లలను కూడా ఒక్కొక్కరు భర్తలు ఉన్న వాళ్ళు ఉన్నారు, భర్తలు లేని వాళ్ళు మేము ఉన్నాము. ఎలా బ్రతకగలుగుతాము అసలు? మాకు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, యాక్చువల్లీ కానూరు కట్టపై ఇళ్లకు అధికారులు నోటీసులు ఇచ్చారంటున్నారు, అండ్ ఈ నెల 11లోపు ఖాళీ చేయాలంటున్నారు. అండ్ దీనిపై ఏమంటున్నారు ప్రజలు? అసలు అధికారులు ఏమైనా స్పందించారా? రానా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు కరకట్టపై గత కొన్నేళ్లుగా కూడా నిరుపేదలు అక్కడ పూర్వ పాకలు వేసుకుని జీవనం సాగించాల్సిన పరిస్థితి ఉంది. గత కొన్నేళ్లుగా కూడా వీళ్ళందరూ కూడా 100 సంఖ్యలో కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తా ఉన్నాయి. ఇక గతంలో కూడా అధికారులు వెళ్ళిన మొత్తాన్ని కూడా ఖాళీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా కూడా ఇప్పుడు ఈ నెల 11వ తారీఖు అంటే రేపటి కల్లా ఖచ్చితంగా ఖాళీ చేయాలని అల్టిమేటం స్థానిక ఎంఆర్ఓ జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఖాళీ చేయకపోతే తామే పూర్వపాదాలను అందిస్తూ కూడా కలిగిస్తామని కూడా సూచన జారీ చేయడం జరిగింది. దీంతో పెనమలూరు ఎంఆర్ఓ కార్యాలయానికి స్థానిక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవదక్షిణి చక్రవర్తి అక్కడికి రావడం జరిగింది. అట్లాగే బాధితులు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓని కలవడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా దీన్ని మేము అమలు చేసి తీరుతామని కూడా స్థానిక ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. దీంతో వైసీపీ నాయకులు వీళ్ళకి బాధితులకు అండగా ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇల్లు కేటాయించిన తర్వాత వాటిని తొలగించాలని, అప్పుడే వీళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేస్తారని కూడా వైసీపీ నేతలు అట్లాగే బాధితులు కూడా ఎంఆర్ఓకి తేల్చి చెప్పడం జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక